శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురు మంత్ర ప్రతాపం నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 163. చూపులలో గల వస్తువు చూపులుగను వస్తువులను చూపులు గూడన్ తేపకు ఎరుకని తెలియుము చూపులు లేనట్టి బయలు సూచేదింకేమీ ఎరుకే లేదు తోచేదింకేమీ దీపము వలె కానో పాపాలు గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయ సూచేదింకేమీ ఎరుకే లేదు తోచేదింకేమీ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 163 పరిపూర్ణ బోధ. క్రిందటి కందార్థములో బయలే చదువు ఎరుగదు. ఎందుకు అంటే పరిపూర్ణము శబ్దరహితము కావున అందులో ఓమను శబ్దము లేదు. అంటే నేను అనే ఎరుక లేనిది కనుక ఏ చదువులు ఎరుగదు. వేదములు ఇవన్నీ బ్రహ్మ ముఖము నుండి ఏర్పడినవి, అందుకే వేదములు ఆ పౌరుషేయములు అన్నారు. అయితే శృతికర్త అయిన బ్రహ్మము అఖండ ఎరుక, అఖండ గురుస్వరూపము. జగద్ అధిష్టాన బ్రహ్మము అని చెప్పబడే ఎరుక నుండే సమస్త వేదములు చదువులు వచ్చినవి, పరిపూర్ణ బ్రహ్మము నుండి ఏర్పడలేదని మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 163 క్రమ సంఖ్య. చూపులలో గల వస్తువు చూపులగను వస్తువులను చూపులు గూడన్ తేపకు ఎరుకని తెలియుము చూపులు లేనట్టి బయలు చూచేదింకేమీ ఎరుకే లేదు తోచేదింకేమీ దీపము వలె కను పాపలలో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయ చూచేదింకేమీ ఎరుకే లేదు తోచేదింకేమీ. శిష్య, గురుదేవా, చూపులలో గల వస్తువు, చూపు అనగా దృక్కు, చూపులు అనగా దృశ్యము. ఆ చూపులు గను వస్తువు, ఆ దృశ్యము చూపులు అనగా ద్రష్ట
కూడన్. ఈ మూడు అంటే దృక్కు, దృశ్యము, ద్రష్ట, ఈ మూడు కూడుకొని తేపకు ఎరుకని తెలియము. వేరువేరుగా నున్న అవి ఒకటిగానే ఉన్నవని గుర్తించుము. ఆ దృక్కు అంటే ఏంటి? చూపులు. ఆ చూపులను అంటే వస్తువును చూచేటువంటిది. దృశ్యమనగా చూపులు, ద్రష్ట అనగా కూడని. ఈ మూడు కూడితే అంటే తేపకు ఎరుకని తెలియము త్రిపుటి స్వరూపము. ఈ మూడు ఎక్కడ ఒక చోట కూడుతున్నాయో అది త్రిపుటి. త్రిపుటి అందులో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండు పనిచేయవు. కనుక ఆ పేర్లు దృక్కు, దృశ్యము, ద్రష్ట అని వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ వేరువేరుగా ఉన్నను ఒకటిగానే ఉన్నవని గుర్తించుము. ఆ మూడు కలిసే త్రిపుటి అనబడును. అంటే ఈ చూపులలో అంటే కంటిలో ఉన్నది ఏది? చూడబడిన వస్తువు. చూపులు అనగా చూచుటయు అంటే ద్రష్ట, దర్శన, దృశ్యములు ఈ మూడును కూడా విచారిస్తే ఒక్క ఎరుకయే అని తెలియబడును. ఒకటే మూడు. ఒక ఎరుకయే అని తెలియబడును. ద్రష్ట, దర్శన, దృశ్యము ఈ మూడును కూడా విచారిస్తే ఈ మూడును ఒక్క ఎరుకయే అని తెలియబడును. మరి చూపులు లేనట్టే భయలు చూచేది ఇంకేమి? ఎరుకే లేదు, తోచేది ఇంకేమి? ఆ గుర్తు చేత గుర్తింపరాని పరిపూర్ణమును అంటే ఎరుక చేత గుర్తించుటకు కానటువంటి పరిపూర్ణమును చూచుటకు, చూడబడుటకు సాధ్యము కాదు. ఆ గుర్తించుటకు వీలైన గుర్తే లేదు కనుక అది ఉన్నదని ఇది లేనిదని భావించుటకు కూడా వీలు లేదు. అది ఉన్నదని గాని ఇది లేనిదని గాని భావించుటకు కూడా వీలు లేదు, గుర్తు లేదు. అంటే చూచేది ఎరుకే, చూడబడేది ఎరుకే, చూపు ఎరుకే. ఇదే త్రిపుటి అని తెలియము. చూచేది ఎరుకే, చూడబడేది ఎరుకే, చూపు ఎరుకే. ఇదే త్రిపుటి అని తెలియము. కానీ పరిపూర్ణములో త్రిపుటి ఎంత మాత్రము లేదు. త్రిపుటి రహితమైనది. అందుకే ఎరుక లేనిది పరిపూర్ణమని చెప్పబడుచున్నది. దీపాము వలె కను పాపలలో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయే. అంటే హార్య దర్పణము ద్వారా, హార్య దర్పణము ద్వారా నేత్రస్థానమందు గల ఆపోజ్యోతినే కనుపాపలో దీపశిఖ వలె కనిపించేది పరమాత్మ అని చెప్పుదురు. కానీ కాదు, అది ఎరుకయే. ఆపోజ్యోతి అమృత జ్యోతి అని తెలియము. కానీ పరిపూర్ణ పరబ్రహ్మము దృశ్యము జ్ఞేయము కానిది అని దృఢముగా తెలుసుకో. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవ స్వామి. జై గురుదేవా.